జగిత్యాలలోని మంచినీళ్ల బావి వద్ద ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ముదిరాజు కులస్తులు. ఈ సందర్భంగా ముదిరాజు కులస్తుల నాయకులు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తామని, గత ప్రభుత్వం ముదిరాజులను పట్టించుకోలేదని, ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆశించదగ్గ విషయమని పేర్కొన్నారు. అదేవిధంగా ముదిరాజులను బీసీ డి నుండి ఏకు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎమ్మెల్సీ జీవనన్న గారికి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారికి, మరి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి ముదిరాజులను బీసీ కార్పొరేషన్గా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గతంలో మరి బీసీలతో పాటు ముదిరాజులకు రావడం లేదో తెలియని సందర్భంలో మరి 16 కులాలను వారిని విభజిస్తూ మరి ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చౌరస్తా వద్ద మా ముదిరాజులు అందరం కలిసి మాకు ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ జీవనన్న గారికి, మన అడ్డు లక్ష్మణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మాకు ఎన్నో రోజుల కోరిక, చిరకాల కోరిక ముదిరాజులను బీసీ నుంచి ఏక్ చేయాలని గత ప్రభుత్వము అడ్చేసిరు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మేనిఫెస్టోలో పెట్టింది ముదిరాజులను బీసీ నుంచి ఏకేస్తామని. దానికి మొదలు మమ్మల్ని ముదిరాజులను ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే అంటే ముందు పోను ముదిరాజులను బీసీ నుంచి చేయాలని ఆ ముఖ్యమంత్రికి, మళ్ళీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుచున్నాను.